తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది. కారణం కేంద్ర ప్రభుత్వము పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వకపోవడం. అసలు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇతర దేశాలు వెళ్ళాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలా? అసలు ఏంటి ఈ పొలిటికల్ క్లియరెన్స్? రాష్ట్ర ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, విదేశాలకు వెళ్తే ఎలాంటి అనుమతులు తీసుకోవాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కేంద్ర ప్రభుత్వంలో విదేశాంగ శాఖ నిబంధనల ప్రకారం ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా సరే దేశాన్ని విడిచి ఇతర దేశాలకు వెళ్ళాలంటే తప్పకుండా పొలిటికల్ క్లియరెన్స్ అనేది విదేశాంగ శాఖ దగ్గర నుంచి తీసుకోవాలి. దానికి కారణం లేకపోలేదు. పబ్లిక్ సర్వెంట్స్, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, రాష్ట్ర మంత్రులు కావచ్చు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన మంత్రులు కావచ్చు, ఇతర రాష్ట్రాల మంత్రులు కావచ్చు, ఎవరైనా సరే మన దేశం వదిలి ఇతర దేశాలకు వెళుతున్నప్పుడు అక్కడ సంబంధించిన ప్రోగ్రామ్ సంబంధించి డీటెయిల్స్తో సహా పూర్తి వివరాలతో ఒక అప్లికేషన్ సబ్మిట్ చేస్తే వాటన్నిటిని పరిశీలించిన తర్వాత కేంద్ర విదేశాంగ శాఖ ఒక పొలిటికల్ క్లియరెన్స్ ఇస్తుంది. అప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు ఆయా దేశాల్లో పర్యటించి రావడానికి వీలుంటుంది. అయితే ఈ పొలిటికల్ క్లియరెన్స్ అనేది తప్పనిసరి అంటే డెఫినెట్గా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా మంత్రులు అయినా సరే విదేశాలు వెళ్తే ఈ పొలిటికల్ క్లియరెన్స్ లేకుండా వెళ్ళడానికి వీలేదని చెప్పాలి. ముఖ్యంగా ఈ పొలిటికల్ క్లియరెన్స్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వము దాన్ని డినే చేసే అవకాశం ఉందా? ఏ నిబంధనలు దీనికి ఉన్నాయో ఒకసారి చూస్తే ఈ పొలిటికల్ క్లియరెన్స్ అనేది కేంద్ర విదేశాంగ శాఖ వెబ్సైట్లో మనకి ఈ పొలిటికల్ క్లియరెన్స్ అనేటువంటి ఒక వెబ్సైట్ ద్వారా 2016 నుంచి నేరుగా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి వీలు కల్పించారు. ఒకవేళ మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు ఈ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత కేంద్ర విదేశాంగ శాఖ అందులో ఏమేమి చూస్తుందంటే విదేశీ పర్యటనకు సంబంధించినటువంటి ఉద్దేశం ఏంటి, ఆ నేచర్ ఆఫ్ ఈవెంట్, ఆ ఈవెంట్ ఏం చేయబోతున్నారు, అదేవిధంగా లెవెల్ ఆఫ్ పార్టిసిపేషన్, ఎవరెవరు ఆ ఈవెంట్లో పాల్గొంటున్నారు, అక్కడ ఆ ఈవెంట్కి సంబంధించిన కెపాసిటీ ఎంత అన్నది కూడా చూస్తారు. ఆ తర్వాత ఆ దేశంతో మనకు ఉన్నటువంటి దౌత్య సంబంధాలు ఎలా ఉన్నాయి, ఒకవేళ మనతో దౌత్య సంబంధాలు సరిగా లేని దేశానికి వెళ్ళేటువంటి ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా అన్నది కూడా చెక్ చేస్తారు. అదే తరహాలో ఎన్ని రోజుల టూర్ ఉంటుంది, ఆ టూర్ వెనుక ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటి, వీటన్నిటిని కూడా ఎవరైతే ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు విదేశాలకు వెళ్ళాలనుకుంటారో వారు సబ్మిట్ చేసేటువంటి అప్లికేషన్లో ఆ వివరాలన్నిటి ఆధారంగా ఒకసారి చెక్ చేసుకొని దాన్ని మళ్ళీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ పంపిస్తారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు విదేశాలకు వెళ్తున్నప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అనేటువంటి సంస్థ, అంటే ఆర్థిక శాఖకు సంబంధించి కూడా ఒక ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మన విదేశాలకు వెళ్తున్నటువంటి సమయంలో అది విదేశీ సంస్థకు సంబంధించిన ఆతిథ్యం ఉన్నా లేదంటే ఇన్విటేషన్ ఏదైనా విదేశీ సంస్థలు మనల్ని ఇన్వైట్ చేసిన ముఖ్యమంత్రిని కావచ్చు, మంత్రులను ఇన్వైట్ చేస్తే వారి యొక్క నేపథ్యం ఏంటి, ఒకవేళ విదేశీ సంస్థల నుంచి పెట్టుబడులు తీసుకురావడానికి వెళితే లేదా విరాళాలు తీసుకోవడానికి వెళ్తే అక్కడ FCRA నిబంధనలకు సంబంధించి కూడా ఒక తప్పనిసరి అనుమతి అయితే తీసుకోవాలి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చలో ఉన్నటువంటి ఈ పొలిటికల్ క్లియరెన్స్, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను కేంద్ర ప్రభుత్వం పొలిటికల్ క్లియరెన్స్ డినై చేయడం అంటే అనుమతి నిరాకరించడంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరిగింది. మరి గతంలో ఎప్పుడు ఇలాంటివి జరగలేదా? ఏ ముఖ్యమంత్రి కానీ మంత్రుల పర్యటనలు కానీ కేంద్ర ప్రభుత్వము అనుమతి నిరాకరించలేదా అంటే డెఫినెట్గా చాలా ఘటనలు జరిగాయి. దానికి సంబంధించి కూడా మనం ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే రీసెంట్గా 2022లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నప్పుడు ఆ సమయంలో ఆయన సింగపూర్ వెళ్లేందుకు ఇలాగే ఒక పొలిటికల్ క్లియరెన్స్ అప్లికేషన్ పెడితే దాన్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. అంతకుముందు 2019లో కూడా ఒక కాన్ఫరెన్స్కి వెళ్లాల్సి ఉంటే అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం అరవింద్ కేజ్రీవాల్కు ఆయనకు పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో ఆయన ఇక్కడి నుంచే వర్చువల్గా ఆ యొక్క వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని ఆయన ప్రసంగించారు. అయితే అసలు ఇది దీనికి సంబంధించి ఇప్పుడు రెండోసారి చర్చకు వచ్చిందని చెప్పుకోవాలి. ఇటీవల 2022లో అరవింద్ కేజ్రీవాల్కు వ్యతిరేకించిన తర్వాత 2023లో ఢిల్లీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి అతీషికి యూకే వెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. అప్పుడు దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్కు ఎందుకు డినే చేశారు, విద్యాశాఖ మంత్రికి ఎందుకు అనుమతి ఇచ్చారన్నటువంటి చర్చ జరిగినప్పుడు రకరకాల కారణాలు పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి అధికారులకు ఇక్కడ పూర్తిగా ఆ యొక్క ఈవెంట్ నేపథ్యం కావచ్చు, ఆ దేశంతో ఉన్నటువంటి సత్సంబంధాలు కావచ్చు, వారు వెళ్ళేటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వివరాలు కావచ్చు, వీటన్నిటిని చూసి డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా మంత్రుల విదేశీ పర్యటన అడ్డుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంది. దానికి సంబంధించి పొలిటికల్ క్లియరెన్స్లో వాళ్ళు ఎందుకు డినై చేశారో కూడా వివరాలు వారికి అందిస్తారు. ఆ తర్వాత ఒకవేళ కేంద్ర ప్రభుత్వము ఈ పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వకపోతే డెఫినెట్గా ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా సరే ఆ విదేశీ పర్యటన తప్పకుండా రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే విషయంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీల మధ్య కొంత
పొలిటికల్ రచ్చ కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వము కావాలనే సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనను అడ్డుకుందంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా మీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా అక్కడ ఏదైతే విదేశాల్లో ఉన్నటువంటి విద్యా వ్యవస్థల నుంచి కావచ్చు, అదేవిధంగా ఇన్స్టిట్యూషన్స్ నుంచి కావచ్చు, కొన్ని బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్, అదేవిధంగా విద్యా సంస్థలను ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రైజింగ్ అనేటువంటి ఒక థీమ్తో అమెరికా వెళ్ళి పెట్టుబడుల వేటకు వెళ్లకుండా పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వకుండా అడ్డుకున్నారంటూ కాంగ్రెస్ విమర్శిస్తుంటే దీన్ని రాజకీయం చేయడం తగదు. గతంలో కూడా ఎన్నో రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రుల విదేశీ పర్యటనలకు ఇలా పొలిటికల్ క్లియరెన్స్ రాకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్ను బీజేపీ నొక్కి చెప్తుంది. గతంలో 2012లో ఏదైతే కాంగ్రెస్ సీఎంగానే ఉన్నటువంటి ఆనాడు యూపీఏ గవర్నమెంట్ ఉంది, అప్పుడు కాంగ్రెస్ సీఎం తరుణ్ గొగోయ్ పర్యటన యుఎస్ఏ వెళ్లాల్సి ఉండే ఆయన న్యూయార్క్, కానీ అప్పుడు తరుణ్ గొగోయ్ పర్యటనకు కూడా కేంద్ర ప్రభుత్వము పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వలేదు. ఆ తర్వాత బీజేపీ సీఎం అర్జున్ ముండాకు సంబంధించినటువంటి విదేశీ పర్యటన కూడా ఆనాటి కేంద్ర ప్రభుత్వం పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత ప్రధాని మోడీకి సంబంధించి ఆ కాలంలో ఆయన విదేశీ పర్యటనకు వెళ్లకుండా ఉండాలంటూ కాంగ్రెస్ ఎంపీలంతా కూడా లేఖలు రాశారంటూ బీజేపీ విమర్శలు చేస్తుంది. ఇలా గతంలో ఎన్నోసార్లు ఈ యొక్క ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రుల విదేశీ పర్యటనలకు సంబంధించినటువంటి పొలిటికల్ క్లియరెన్స్ అనేటువంటి అంశం వచ్చింది. పొలిటికల్ క్లియరెన్స్ సంబంధించి ఎంపీలు ఎప్పుడైనా విదేశీ పర్యటనలకు వెళ్ళాలంటే లోక్సభ స్పీకర్ పర్మిషన్ తీసుకుంటారు. ఒకవేళ కేంద్ర మంత్రులు విదేశీ పర్యటనలకు వెళ్ళాలంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి కావచ్చు, మిగతా విభాగాలకు కూడా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్గా ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న చర్చ ఏదైతే ఉందో, ఒక సీఎం విదేశాలకు వెళ్ళాలంటే తప్పనిసరిగా కేంద్ర విదేశాంగ శాఖ సంబంధించి పొలిటికల్ క్లియరెన్స్ కావాలి. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్ళకపోవడానికి ఆ పొలిటికల్ క్లియరెన్స్ లేదు కాబట్టి ఆయన లండన్లో ఉన్నారు. ఆ లండన్ నుంచి నేరుగా హైదరాబాద్ రాబోతున్నారు మనం చెప్పుకోవచ్చు.